హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవీందర్ వర్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. కంటిన్యూస్గా హైదరాబాద్లో 3 days నుండి వర్షాలు పడుతున్నాయి. సో స్నాక్స్ చేద్దామని అన్నాను. సో పకోడీ చేద్దామన్నారు. సో పకోడీ నేనే ట్రై చేస్తా అని చెప్పి ట్రై చేశాను. ఆనియన్స్, ఈ కొత్తిమీర, పుదీనా మా వైఫ్ మా మదర్ కట్ చేశారు. సో ఫస్ట్ ఇవన్నీ ఒక దాంట్లో బౌల్లో వేసి బాగా మిక్స్ చేశాను. అలా పిండేయాలి. అదంతా అయ్యాక కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం, కొంచెం కారం వేయాలి. అన్నీ ప్రాపర్గా మిక్స్ అయ్యేలా కొంచెం సేపు మిక్స్ చేశాను. సో ఫైనల్గా శనగపిండి వేశాను. శనగపిండి ప్లస్ బియ్యం పిండి కూడా వేశాను. బియ్యం పిండి చూపించలేదు, బట్ బియ్యం పిండి కూడా వేసాను. ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావాలి, లేదు అంటే మొత్తం మెత్తగా వచ్చేస్తుంది ఓన్లీ శనగపిండి అయితే. సో కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేశాను. మా వాళ్ళు ఆల్రెడీ కడాయిలో ఆయిల్ వేడి చేశారు. సో నేను ఆయిల్ వేడి కింద చూసుకొని సో పకోడీ వేశాను. కొంచెం ఇంకా పల్చగా వేయాలి, బట్ నేను కొంచెం లావుగానే వేసాను అనుకుంటున్నా. బట్ బాగానే వచ్చాయి, క్రిస్పీగానే చేశాను. మా ఇంట్లో ఒక ఫస్ట్ బాయ్ అవ్వగానే తినేస్తారు. సో అలా ట్రై చేసినప్పుడు కొంచెం లోపల పిండి ఇంకా పచ్చిగానే ఉంది అనిపించింది. సో అంటే నేను హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా అవుతుందని అనుకున్నాను, బట్ స్టిల్ లోపల పచ్చిగానే ఉంది. సో నిన్న రియలైజ్ అయింది ఏంటి అంటే లో ఫ్లేమ్లో ఎర్రగా కలుచుకుంటే లోపల పచ్చిగా ఉండదు, మంచిగా ఉంటుంది. మీరు ఏ స్నాక్ చేసుకున్నారు మీ ఇంట్లో? కామెంట్లో చెప్పండి. మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, subscribe to my YouTube channel. Thank you for watching.